నిన్న ముఖ్యమంత్రి గారు మేము చేయాల్సిందంతా చేసేసినాం, ఇక భారమంతా భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీలపైనే ఉంది అనేటువంటి మాట చెప్తూ ఆ రెండు పార్టీలు బీసీ ద్రోహుల పార్టీలుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ద్రోహుల పార్టీ వరకు ఏకీభవించడానికి ఏ ఇబ్బంది లేదు, కానీ బీసీలకు 42% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామనేటువంటి హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజు నుంచి తన బాధ్యతను విస్మరించిందా? ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన 2.5 కోట్ల మంది బీసీ ప్రజలను అత్యంత బాధించింది. ఢిల్లీలో జంతర్ మంతర్లో నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమంలో ఇండియా కూటమి పక్షాల ఎంపీలు పాల్గొన్నారు, కాంగ్రెస్ అగ్రనాయకత్వం మినహా. రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ని అడిగాము, కానీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అడ్డుకున్నారనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారిని కలవడానికి కూడా సమయం దొరకలేదనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సరిగ్గా 4 నెలల క్రితం శాసనసభ శాసన మండలి సమావేశాలు జరుగుతున్న క్రమంలో నేను ఆ రోజు శాసన మండలిలో మాట్లాడినటువంటి అంశాన్ని మీ ముందు గుర్తు చేయదలుచుకున్నా. రజనీ, ఆ వీడియోను ఒక్కసారి మీకు గుర్తు చేస్తా. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం నేను చెప్పిన 4 నెలల క్రితం నేను చెప్పినటువంటి మాట ఇవాళ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి స్పష్టంగా బయటకు వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలను, మరి ముఖ్యంగా బీసీ ప్రజలను మోసం చేయబోతున్నారనేటువంటి మాటను బ్యాంకుల నుండి అత్యధికంగా లోన్లు పొందేది వాళ్ళే, వేల కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలు మాఫీ జరిగేది వారికే. ఇట్లా బెనిఫిట్స్ లైలా చౌదరి, వీరే చౌదరి ఫిలిం సిటీ మాది కాదు, ఇమేజ్ ఓన్లీ గాంధీ దవాఖానా మాది కాదు, ఇమేజ్ మాది కాదు, ఎన్ఆర్ఐ మాది కాదు, ఉషాముల్లపుడి కాదు, కిమ్స్ కాదు, అపోలో కాదు, సిగ్మా కాదు, మహావీర్ కాదు, సన్షైన్ కాదు, యశోద కాదు, కేర్ హాస్పిటల్ కూడా మాది కాదు సార్. ఓన్లీ గాంధీ దవాఖానా, ఉస్మానియా మాయి. అధ్యక్ష, విద్యా సంస్థల అధ్యక్ష, శ్రీ చైతన్య న్యూస్ పేపర్ సార్, ఈనాడమా, ఆంధ్రప్రభ, వైశ్య మాది ఎవరి దగ్గర పోగుపడ్డది అనేది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో అధ్యక్ష చెప్తున్నా. అధ్యక్ష కంక్లూడ్ చేయండి అధ్యక్ష. ఇక్కడ 30%, కర్ణాటక 32%. అధ్యక్ష, నేను క్లియర్గా ఆ రోజే శాసన మండలిలో క్లియర్గా చెప్పడం, అదే ఇప్పుడు వచ్చింది కదా, అదే క్లియర్గా ఆ రోజే చెప్పడం జరిగింది. అసెంబ్లీలో మండలిలో బిల్లు పెట్టినప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అసలు ఎవరు ఎంఐఎం దగ్గర నుంచి ఎవ్వరు కూడా వ్యతిరేకించకుండా బిల్లును ఆమోదించడం జరిగింది. ఆమోదించిన క్రమంలో బయటికి వచ్చి పాలాభిషేకాలు జరిగినాయి. ఎంతోమంది ఇక అయిపోయింది, బీసీలకు రిజర్వేషన్ వచ్చింది అనేటువంటి మాట చెప్పారు. నేను ఆ రోజే క్లియర్గా చెప్పిన మండలిలో, అధ్యక్ష ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ బీసీలకు వస్తుందా అధ్యక్ష? అయితే అధ్యక్ష నేను ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది, వీళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్పి 4 నెలల క్రితమే నేను క్లియర్గా చెప్పిన. సేమ్ అదే మాట నిన్న ముఖ్యమంత్రి గారు కుండబద్దలు కొట్టిండు. ఏదో ఒకరోజు వచ్చి మనకు ఈ మాట చెప్తారు, ఈ మాట చెప్పి మేము మా ప్రయత్నం అంతా చేసినామని చెప్పి తప్పించుకుంటారనేటువంటి మాట చెప్పినా సేమ్ అదే ఎగ్జాక్ట్గా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వలేదు, కాదు, మా వల్ల కాదు అని ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్పేసిండు అన్నట్టు.
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.